కర్కట రాశి వారికి ప్రేమ సమస్యలనేవి తీరబోతున్నాయి. వారు ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది కూడా లేదు. ప్రేమ విషయాలు వీరికి అద్భుతమైన ఫలితాలనేవి కర్కట రాశి వారి ఈ వారంలో అనేది కూడా చూడబోతున్నారు. హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనం కర్కట రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. జనవరి 4వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు 2025 వీరికి ఈ వారంలో చాలా అద్భుతమైన ఫలితాలనేవి చూడబోతున్నారు. ముఖ్యంగా ప్రేమ సమస్యలనేవి తీరబోతున్నాయి. అవి ఏంటి? ఎలా తీరబోతున్నాయి? అనేది ప్రతి విషయం అయితే మనం చూడబోతున్నాము ఈ వీడియోలో అనేది. అలాగే కర్కట రాశి వారికి అనేది కూడా 2025 జనవరి మాస ఫలాలు ఎలా ఉన్నాయనేది మన ఛానల్‌లో వీడియో అప్‌లోడ్ చేశాను. పైన కూడా మీకు స్క్రోల్ అవుతుంది. దాంట్లో కూడా మీరు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఇక మనం మెయిన్ పాయింట్‌కి వెళ్ళిపోయినట్టయితే వీరికి ఈ వారంలో అనేది కూడా ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది. అంటే ఉన్నట్టుండి వీళ్ళకి ధనం ఉన్నది ఎక్కువగా కనబడుతుంది. ఎలాగ కనబడుతుంది? చేసే వ్యాపారంలో, లేదంటే వేరే విషయాలలో, లేదంటే మీకు రావాల్సిన డబ్బులు కావచ్చు. ఇలాగ కొన్ని విషయాల్లో మీకు లాభాలనేవి చూడబోతున్నారు. ధనం అనేది ఎక్కువగా రాబోతుంది. ముఖ్యంగా మీరు కొన్ని చేసే పనులలో వాయిదా అనేది కూడా వేసుకోవాలి. ఈ వారంలో మీరు ఎలాంటి పనులు మొదలు పెట్టాలనుకున్నా సరే, ఆ పనులనేవి మీరు వాయిదా వేయడం మంచిది. గృహంలో శుభకార్యాలన్నీ కూడా చేస్తుంటారు కర్కట రాశి వారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ అప్పటికి ఆ ఇబ్బందులనేవి అధిగమించి మీరు చేసుకోవాల్సిన పనులనేవి చేస్తుంటారు. ఉద్యోగాల్లో పెను మార్పులనేవి మీరు చూడబోతున్నారు. ఉద్యోగం రానోళ్ళు ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉండబోతుంది. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో కర్కట రాశి వారు, వారు ముఖ్యంగా ఉద్యోగంలో హైయర్ పొజిషన్‌లోకి అనేది వెళ్ళిపోతున్నారు. వాళ్ళ జీతం కూడా ఎక్కువగా పెరగబోతుంది. సంతోషకరమైన విషయం చెప్పుకోవచ్చు. కొన్ని రంగాల వరకే చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆ ఆటంకాలు మీరు ఎదుర్కొని నిలబడితే నెక్స్ట్ వారం నుంచి మీకు మంచిగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక వ్యవహారాలు మందకొడిక అనేది కూడా సాగుతుంటాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలనేవి సందర్శిస్తారు. ఇందాక నేను చెప్పినట్టు ప్రేమ సమస్యలు తీరతాయని చెప్పాను. స్త్రీ కానీ, పురుషు కానీ మీకు ప్రేమించిన వారు దూరమై మిమ్మల్ని కాదనుకోని ఎవరైతే వెళ్ళిపోయి ఉంటారో గతంలో, వాళ్ళే మీ కాళ్ళ దగ్గరకొచ్చి మళ్ళీ మిమ్మల్ని ప్రేమిస్తాననే విధంగా మీతో మాట్లాడతారు. మీకున్న ఇబ్బందులనేవి వాళ్ళే తీర్చేస్తుంటారు. మీకు ఇవ్వాల్సిన డబ్బు గూడా వాళ్ళే ఇస్తుంటారు. ఎంతో కలిసి సంతోషంగా అనేది కూడా ఉంటారు. ఒకవేళ పురుషుడికి స్త్రీ దూరమైతే స్త్రీ దగ్గరికొస్తుంది. స్త్రీకి పురుషుడు దూరమైతే పురుషుడనేవాడు కాళ్ళ దగ్గరికనేది కూడా వస్తుంటారు. ప్రేమ సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి గతంలో ఎంత సంతోషంగా ఉన్నారో, ఈ వారంలో కూడా మీరు ఎంతో సంతోషంగా, హ్యాపీగా అనేది కూడా ఉంటారు. ఇలాగ ప్రేమ విషయాలు మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది కూడా లేదు. మరి ముఖ్యంగా కర్కట రాశి వారు వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేద్దాము, ఇంకా ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ వారం అయితే కొంచెం ఆగండి. వ్యాపార పరకంగా కొన్ని ఇబ్బందులైతే ఎదురవుతాయి. ఆ ఇబ్బందులనేవి మీకు కావాల్సిన వాళ్ళు తెప్పిస్తారు. అందువల్ల కొంతవరకు మీరు ఓపిక పట్టండి వారం అనేది. అంతేకాకుండా నూతనంగా వాహనాలనేవి కొంటుంటారు. స్త్రీలైతే మాత్రం కొత్తగా ఆభరణాలనేవి కొంటుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు చేస్తే అవి కూడా సక్సెస్ అవుతాయి. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది కూడా లేదు. అంతేకాకుండా భార్యాభర్తలు కూడా కలిసి సంతోషంగా మెలిసి హ్యాపీగా అనేది కూడా ఉంటారు. ఇంట్లో వాతావరణం అనేది కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూట దీపారాజన చేసి దేవుడికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలనేవి ఇంట్లో జరిపించుకుంటే మీకున్న ఇంట్లో చెడు దోషాలు, శనిగ్రహాలనేవి కూడా పోతుంటాయి. దానివల్ల మీకు మంచే జరుగుతది అవి పోవడం వల్ల. ఈ విధంగా అనేది కూడా ఉంది. మరీ ముఖ్యంగా మీరు చేసే పనులనేవి ఎవరికీ తెలియకుండా మీకు జరగాల్సిన పనులనేవి మీరు జరిపించుకోండి కర్కట రాశివారు. అంతే కాకుండా మీకు జాతకరీత్యా ఎలాంటి సమస్యలున్నా పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, లంకెబందులు వెతికి తీయడం, మీకు రావాల్సిన డబ్బు రాకుండా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా సరే, ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోను చేసి ఖచ్చితంగా మాట్లాడి దానికి సంబంధించిన పరిష్కారం అనేది మీరు చేసుకోవచ్చు. నమ్మకంతో ఫోను చేస్తే సమస్యలనేవి తీరుతాయి. భయపడుతూ కూర్చుంటే మాత్రం ఆ సమస్యలన్నీ తీరక ఆ సమస్యలోనే మీరు ఇంకా ఇబ్బందులనేవి పడుతుంటారు. ఇది విషయం. మొత్తానికైతే కర్కట రాశి వారికి ఈ వారం అనేది అంటే ఈ జనవరి 4వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు వరకు అంత అనుకూలమైన వాతావరణం అనేది మీకు ఉండబోతుంది. కాకపోతే కొన్ని విషయాలు ఇందాక నేను చెప్పినట్టు ఇబ్బందులనేవి ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు దాటుకుంటే మాత్రం మీకు వచ్చే వారం నుంచి బాగుంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ప్రేమ విషయాల్లో మీరు ఇబ్బందుల్లో పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రేమ సమస్యలున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా, ఈ వారంలో మీరు ఖచ్చితంగా కలుసుకొని కావాల్సిన వాళ్ళతో సంతోషంగా అనేది, హ్యాపీగా అనేది కూడా ఉంటారు. ఇది విషయం మిత్రులారా. మన ఛానల్‌లో 12 రాసుల వారికి జనవరి 2025లో ఎలా ఉండబోతుందో ప్రతి వీడియో అనేది మన ఛానల్‌లో ఉంది. ఆ వీడియోలు కూడా మీరు ఒకసారి వెళ్లి చూసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.